నిజంగా అవధూత చింతన దిగంబర దిగంబరం అని ఇలా అంటాడు. ఈ అవధూత చింతన ఇవంతా మనం అనుకునేటప్పుడు అసలు ఈ అవధూత తత్వం అంటే ఏంటి? నిజంగా అవధూతలు ఉంటారా? ఎక్కడుంటారు? ఎలా ఉంటారు? వాళ్ళు మనం చూస్తామా? ప్రత్యక్షంగా దర్శిస్తామా? లేదంటే ఎప్పుడైనా ఎవరైనా చూసి చెప్పిందే వింటామా? అని మీరు ఆలోచించినప్పుడు ఈ అవధూతలను కలుసుకోవాలి, అవధూతల దగ్గరికి వెళ్ళాలి, వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని మీరు ఎప్పుడు ప్రయాణం మొదలుపెట్టారు? అలా ఎవరెవరిని కలుసుకున్నారు? అసలు నాకు అసలు తెలియదు అవధూతలు అంటే. ఎప్పుడైతే సరి అయిన పూజ నేను చేసుకొని వచ్చానో, నేను మీకు చెప్పాను లలితమ్మ పూజ అండి, లలితా శాసనం అద్భుతంగా నిజంగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి నుంచి శ్రీ శివ శివశక్తి లలితాంబిక దాకా కంఠస్థలం కళ్ళు మూసుకొని అద్భుతంగా చెప్పేస్తానండి. అంత అద్భుతంగా అట్లా అమ్మ అనుగ్రహం పొందాను. అమ్మ చాలాసార్లు స్వప్న దర్శనం ఇచ్చారు, ఇవన్నీ చేశారు. ఎప్పుడైతే సరి అయిన పూజ సరైన గురువు దగ్గరికి చేర్చబడుతుందండి, అది ఫస్ట్ నేను బాగా నమ్మాను. ఎందుకంటే ఇక్కడ గురుచరిత్ర తీసుకున్నట్టయితే కూడా ఆ నందీశర్మ విషయంలో కూడా అమ్మవారు అలాగే పంపించింది. ఓ అమ్మ వల్ల కాదా, బాగు చేస్తుంది కదా. తుల్జాపూర్ భవాని చంద్ర పరమేశ్వరదేవి గురువు దగ్గర పంపించింది, అంటే నృసింహ సరస్సు దగ్గర పంపించింది. అక్కడికి పో, నీ యొక్క కుష్ఠరోగం తెల్ల కుష్ఠరోగం బాగవుతుంది అని పంపించింది. అలాగే బాబా సత్యత్ తీసుకుంటే కూడా 30వ అధ్యాయంలో కాకాజీ వైద్య దగ్గర సప్తశృంగి దేవత బాబా దగ్గరికి పంపించింది. అప్పుడు ఈ మహాత్ముల చరిత్ర అంతా చదివితే ఒక అమ్మ అంటే ఒక తల్లి ఆ శక్తి స్వరూపిని వీళ్ళ దగ్గరికి పంపించడం జరిగింది. ఎందుకు ఇలాగా అనుకున్నా నేను కూడా నా జీవితంలో కూడా. అప్పుడు నేను మళ్ళీగా గురుచరిత్ర పట్టుకోవడం, ఓ మహాత్ములు ఉన్నారా, ఇంతమంది ఉన్నారా, అంటే మహాత్ములందరూ కూడా దత్త యొక్క అంశాలైనా అని వాళ్ళని నేను అన్వేషించడం జరిగిందండి. ఎక్కడ మహాత్ములుంటే ఎక్కడ అవధూతులుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను గుళ్ళకి వెళ్ళానండి. అంటే వెళ్ళమంటే దాన్ని నగనిష్టి కాదు, ఆ గుళ్ళకంతా వెళ్ళే ఇంకా గుడిలో గురువుకి వచ్చింది అంతే, గుడిలో నుంచి గురువు దగ్గరికి వచ్చేసాం కదా. కాబట్టి గురువు దగ్గర శివరాత్రి రోజే నేను ఇలా ఉపవాసం ఉండాలన్నా, ఏకాదశి ఉండాలి, ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఆఖరి దశ అవధూత తత్వం అని చెప్పి తెలుసుకున్నానండి. ఓ ఆ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారివి అవధూతల బుక్స్ ఉంటాయి, అవి కానీ చివటం అమ్మ కానీ తర్వాత ఇంకా చాలా మంది అవధూతలు ఇంత స్థితి పొందారా అంటే భగవంతుడు అనుగ్రహం లేకపోయినా ఒక్క పిసురు తక్కువేమో కానీ మహాత్ముల అనుగ్రహం లేకుంటే మనం ఏమీ చేయలేము భూమి మీద. మహాత్ముల యొక్క వాక్కు అంత అమోఘమైంది అని అనిపించిందండి. అప్పుడు నాకు ఇంకా మహాత్ములు పట్టుకోవాలి, అసలు మహాత్ములు ఎక్కడున్నారు, అసలు అవధూతలు అంటే ఎవరు అని నాలో ప్రశ్నలు మొదలైనాయి సార్. ఎప్పుడైనా అంటే కదా నేను ఎవరో తెలుసుకో అన్నారు కదా రమణ మహర్షి గారు. అయితే ఇలా అనిపించింది, అంటే ఏదన్నా ఒకటి మనం చేసుకుంటూ పోవడం కాదు, దానికి ఒక మనకు నిరూపణ అనిపించాలి కదా. అనిపించేప్పుడు నేను నిజంగా వేట మొదలు పెట్టానండి. ఫస్ట్ పోలే తాత దగ్గరికి వెళ్ళాను, మీకు విజయవాడ దగ్గర పోలే తాత దగ్గర. ఆయన వెళ్తే ఎలా ఉంటారంటే మట్టిలంతా ఇది చేస్తూ ఊడుస్తూ అలా ఉంటారు. ఆయన చూడగానే అందరిని తంతాడంట, కొడతాడంట, ఇలాగంతా విన్నాను. ఏం ఇలా కొడతారంటే విన్నారా, పర్లేదు అమ్మో నేనేమో నలుగురితో వెళ్తాను, ఆయన తన్నాడు అనుకో నాకు అవమానంగా భావించాలి కదా, మనం ఏదో గొప్పగా గౌరవంగా ఇస్తారేమో అనుకొని వెళ్తాం అనుకున్నా. అలా అనుకోకూడదు, పాజిటివ్గా దిగంబర దిగంబర శ్రీపాద దిగంబర ఇంతే నామస్మరణ చేసుకు. ఆ పోలే తాత గారి దగ్గర ఎన్ని అనుగ్రహాలు ఎన్ని అనుభవాలోనండి. ఆయన మళ్ళీ స్వప్న దర్శనం అలా చాలాసార్లు చేశారు. అలా ఆయన్ని కలుసుకోవడం, గోపాల్ బాబాతో ఇంకా లెక్కలేని అనుభవాలు. అలాగే సమాధుల దగ్గరికి కూడా వెళ్ళడం, వెంకయ్య సొంత అది గొలగమూడి వెళ్ళడం, తర్వాత దునివాల దాదా ఎక్కడ అవధూతుంటే ఎక్కడ వరిద్దాం. అలాగే మన దుర్గా స్వామిని ఉన్నారు మనం ఇక్కడ రావులపాలెం దగ్గర ర్యాలీ అక్కడ. తర్వాత ఎర్రవరంలో ఒక అవధూతున్నారు. తర్వాత కర్నూలులో లక్ష్మీపురంలో నాయుడు బాబా అని ఉన్నారు అవధూతున్నారు. ఇలా ఇంతమందిని కరంజాలో రామచంద్ర మహారాజ్ అని అవధూత, ఇలా చాలా మంది గులాబ్ బాబా అని వాళ్ళ అన్నయ్య వాళ్ళని కలిశాను. ఆయన శివానంద్ మహారాజ్ అని గాన్గాపురం ఉన్నారు కదా, ఆయన్ని దగ్గర ఎన్నో అనుభవాలు. అలా రాత్రంతా కూర్చొని ఎన్నో రోజులు మాట్లాడుకున్న రోజులు ఉన్నాయండి. మీ ఇద్దరు ఎవరు శివానంద మహారాజ్ గారు నేను రాత్రులు కూర్చొని అలా ఆయన పద్యాలు పాడుతూ ఉంటే అలా కూర్చొని ఆనందంగా తన్మయత్తంగా చేసిన రోజులు ఉన్నాయి. అలా చాలా మందినండి. ఎప్పుడు ఇంకా ఒక్కసారి కాదు ఎన్నిసార్లు ఆ అవధూత ఉన్నారంటే మరి అవధూతను ఎలా గుర్తిస్తాము అని అనుకుంటాం కదా. వాళ్ళు ఇంకా ప్రాపంచిక విషయాల్లో బంధాల్లో ఉండరు. ఇప్పుడు రోడ్డు మీద పిచ్చేవాడు కూడా అలాగే ఉంటాడు అనుకుంటారు జనాలు, కానీ మనకు తెలిసిపోతుందండి ఒక జ్ఞానే గుర్తుపట్టగలడు అని మనకు గురుచరిత్రలో ఒక వాక్యం వస్తుంది అనమాట. అట్లాంటి నేను జ్ఞానాన్ని నాకు అని కాదు,
అక్కడ మనకు అర్థమైపోతుంది సార్, ఆ స్థితి అవన్నీ కూడా మనకు అక్కడ తెలిసిపోతాయి అన్నమాట. వాళ్ళు అవధుల్ని అంత దాటేశారు, ఇంకా ప్రాపంచికంగా ఇదా అదా. వాళ్ళు అన్నాన్ని అశుద్ధాన్ని రెండు సమానంగా చూసేవాడే కదా అవధూత అని చెప్పి నాకు అవధూతులతో మహాత్ములతో చాలా పరిచయం. నాకు అవధూతుల యొక్క అనుగ్రహమే నన్ను ఇంత స్థితికి తీసుకొచ్చిందండి. ఇంత స్థితి ఏదంటే ఈరోజు నాకు మాట్లాడే అనుగ్రహాన్ని ఇచ్చారంటే నాకు దత్తాత్రేయ స్వామి నుంచి, దత్తాత్రేయ శ్రీపాద స్వామి చెప్తారు, నేను 1,25,000 మంది అవధూతల్ని నా చిన్న అనుగ్రహం చిన్న కిరణంతో వచ్చిన, అంటే దత్తానుగ్రహంతో వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ కూడా. ఇప్పుడు గులాబ్ బాబా కావచ్చు, తర్వాత వచ్చి మన వెంకయ్య స్వామి తాత కావచ్చు. వెంకయ్య స్వామి తాతను ఏమన్నారు, స్వామి శ్రీపాద దగ్గరికి వచ్చారు చిన్నపిల్లవాడప్పుడు, ఇంకొక జన్మలో ఆనంద శర్మ అని అతనుగా వచ్చారు. అప్పుడు స్వామి ఏం చెప్పారు, అప్పుడు ఒకరికి 5 ఏళ్ళు ఒకరికి 8 ఏళ్ళు. అప్పుడు ఈ స్వామి 5 ఏళ్ల శ్రీపాదుడు ఆయనే కదా చెప్పింది, నువ్వు కడపటి జన్మలో ఇంకా జన్మలు తీసుకుని కడపటి జన్మలో వెంకయ్య అవధూతవై నిరతాగ్నిహోత్రుడివై ప్రజల యొక్క ఈతి బాధలు తీరుస్తావు నువ్వు అని చెప్పారు కదా. అంటే దత్తానుగ్రహం పొంది దత్త అంశాలుగా వచ్చిన వాళ్ళండి వాళ్ళందరూ. ఇప్పుడు గజాన మహారాజు అంత ఆ దత్త ఆయన నిజంగా సంపూర్ణ వాళ్ళందరూ కూడా అవతారాలు నాకు అనిపిస్తుందండి. నిజంగా అంశాలు వేరు అవతారాలు వేరు కదా వీళ్ళు. కాబట్టి ఈ యొక్క దత్త అంశాలు అవధూతలుగా వచ్చి అవధులు దాటి వాళ్ళంతా వచ్చి మన కోసమే. ఇప్పుడు ఒక్కరిదే, ఇప్పుడు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కరి దగ్గరనే రక్షించబడలేరు, ఒక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళ. అందుకోసం చూడండి, ఇప్పుడు అందరూ విజయవాడలో ఉండి పోలయ్య తాతని దర్శించుకుంటున్నారా, లేదు, వాళ్ళు ఆల్రెడీ పిఠాపురం వస్తారు గోపాల బాబా దగ్గరికి. మరి పిఠాపురంలో గోపాల బాబా దగ్గర ఉన్న వాళ్ళు ఆ పోలయ్య తాత దగ్గరికి వెళ్తారు. కాబట్టి ఏ టాన్ల బిట్టు ఆ టాన్లను కలిసింది పూర్వజన్మ సంస్కారాల పూర్వజన్మ వాసనల మూలన మనం అవధూతతో కలవడం జరుగుతుందండి. నా జీవితం కూడా అలాగే జరిగింది సార్. అంటే వారి యొక్క అనుగ్రహం మనకు దొరికింది అని ఏ విధంగా తెలుస్తుంది? వాళ్ళ యొక్క అనుగ్రహం దొరికింది అంటే మళ్ళీ మళ్ళీ మనం అక్కడికి వెళ్ళడమే కదా. అనుగ్రహం మనం అనుకుంటాం వాళ్ళ అనుగ్రహం దొరికింది, ఎట్లా దొరికింది, వాళ్ళు ఏదైనా మనకు పువ్వు ఇస్తేనేనా, ఏదైనా వస్త్రం ఇస్తేనేనా, ఏదైనా భోజనం అనుకుంటాం. అసలు మనం ఎంత ఆలోచిస్తాం చూడండి, ఎంత దూరం. అసలు అక్కడికి వెళ్ళడమే అనుగ్రహం కదా. మనం అక్కడికి వెళ్ళడం అంటేనే ఆయన పిలుపు ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. పిలుపు లేకుంటే పక్కన ఉండే ఆ ఇంటి కూడా మనం వెళ్ళలేం కదండి. పక్కనే గుడి ఉంటుంది. మా సిడీలో, నేను సిడీలో ఉంటాను కదా ఎక్కువ. సిడీలో నిజంగా చెప్పాను, మా వీధిలో పక్కన వాళ్ళు కూడా గుడికి వెళ్ళరు, ఎప్పుడు పండగ పబ్బానికి వెళ్తారు. మరి నేను పొద్దున సాయంకాలం 2 పూట్లు అక్కడే ఉంటాను, దర్శనం చేసుకుంటూ అక్కడే ఉంటా అనిపిస్తుంది. అయ్యో స్వామి అంటే. అట్లాగే పిఠాపురంలో కూడా చూడండి, పిఠాపురం అన్న స్వామి అన్నారు, నా భక్తుడు ఎక్కడ ఉన్నప్పటికీ జుట్టుబట్టి ఈడ్చుకుని వచ్చి నా పాదాల దగ్గరికి పడేస్తాను అన్నారు. మరి పిఠాపురంలో ఉన్న వాళ్ళందరూ పిఠాపురం సంస్థానం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోగలుగుతున్నామా? కాదండి. అది వాళ్ళ పూర్వజన్మ సంస్కారం వలన ఎంత దూరంలో నా భక్తుడు ఉన్నప్పటికీ పిచ్చుక కాలికి దారం కట్టే లాగినట్లు నేను లాగుతాను అని చెప్పారు కదా భగవంతుడు. కాబట్టి మనకు అలా తెలుస్తుందండి.